హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నూహాస్ ఫుడ్ కోర్ట్. ఈరోజు అయితే మా అమ్మ జొన్న రొట్టె అండ్ కాలీఫ్లవర్ కర్రీ అయితే చేస్తుందండి. చూడండి మా అమ్మ ఎంత బాగా జొన్న రొట్టె వేస్తుందో. నేను ఎన్నిసార్లు ట్రై చేసినా నాకు ఇంత బాగా జొన్న రొట్టె వేయడానికి అస్సలు రాదండి. చూడండి మా అమ్మ ఎంత బాగా వేస్తుందో. నేను వేస్తే అవి చిన్న చిన్న రొట్టెలు వస్తాయి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేసేయండి. జొన్న పిండిని వాటర్ వేసి కలుపుకొని చూడండి మా అమ్మ ఎంత బాగా వేస్తుందో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసారా మా పాప చూడండి ఎంత బాగా చెప్తుందో. మా పాప కోసమైనా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. నేను చెప్తుంటే మా పాప అస్సలు వినట్లేదు, నేను చెప్తాను అని అంటుంది. చూడండి ఎంత పెద్ద రొట్టేసేసిందో మా అమ్మ కొద్దిసేపట్లోనే. ఎంతైనా అమ్మ వల్ల ఉన్నంత ఎక్స్పీరియన్స్ మనకు ఉండదు కదా. కాలీఫ్లవర్ కర్రీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చేస్తారు కదా, మా అమ్మ అయితే ఇలా చేస్తుందండి. ఫస్ట్ కాలీఫ్లవర్ని అయితే కొంచెం ఉప్పు వేసి బాయిల్ చేస్తుంది. అందులో మనకు ఏమైనా పురుగులు మనం చూడలేకపోయినా కానీ అవి చనిపోయి పొయ్యికి వచ్చేస్తాయి అండి ఉడకబెట్టడం వల్ల. అవి ఉడకబెట్టి పెట్టుకున్న తర్వాత ఇంకా ఆయిల్ వేసేసి అందులో ఆనియన్స్ సన్నగా తరిగి వేసింది. అల్లం వెల్లుల్లి పేస్ట్, అందులో కొంచెం కొత్తిమీర అండ్ మెంతాకు వేసి బాగా కలుపుతుంది. టమాటోస్, కొంచెం పసుపు, కారం, లాస్ట్లో ఉప్పు, తగినంత ఉప్పు వేసేసి ఇంకా బాగా కలిపేసేయాలి. కొంచెం వాటర్, టమాటోస్ మెత్తగా వనిక. ఇవి ఉడకబెట్టిన కాలీఫ్లవర్, ఇట్లా మంచి టేస్ట్ అయితే భలే ఉంటుందండి ఇది జొన్న రొట్టెలోకి. పైనుంచి ఇంకొంచెం కొత్తిమీర వేసేసి ఇంకా కాసేపు మగ్గనిక పెట్టేస్తే ఎంతో రుచికరమైన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.